హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. పవన్ కళ్యాణ్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా చేస్తున్న విమర్శ, చాలా సందర్భాల్లో చేస్తున్న విమర్శ, ప్యాకేజీ స్టార్ అంటూ ఆయన పైన విమర్శలు చేస్తూ వచ్చింది. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ ఇచ్చే ప్యాకేజీ కోసం పనిచేస్తారు అంటూ ఆరోపణలు చేస్తూ వచ్చింది. ప్యాకేజీ స్టార్ అంటూ, పావలా అంటూ ఇంకా ఏదో వైసీపీ సోషల్ మీడియా కూడా పవన్ని అటాక్ చేస్తూ వచ్చింది. చాలా సందర్భాల్లో చూసాం. సో పవన్ కళ్యాణ్ తన పార్టీ ఎదుగుదల కోసం కంటే, తన పార్టీ విస్తరణ కోసం కంటే తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసమే పనిచేస్తారు. కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఆయనకి ఏదో ఫైనాన్షియల్ బెనిఫిట్ చేస్తుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా చేస్తూ వచ్చిన విమర్శ. ఎందుకు ఆ విమర్శ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే, పవన్ కళ్యాణ్ పైన వేరే విమర్శ చేయడానికి ఏం లేదు. ఇంకా వేరే విమర్శ ఏం చేయడానికి లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ డబ్బులు ఇస్తుంది, ఇలాంటి విమర్శను చేస్తూ వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు, ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలో ఉన్నారు. సో గతంలో చాలామంది పవన్ కళ్యాణ్ సొంత డబ్బులతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, సొంత డబ్బులతో పార్టీని నడిపిస్తున్నారు, సొంత డబ్బుల్ని రైతులకు పంచారు, సొంత డబ్బుల్ని ఇంకేదో చేశారు అంటూ చెప్తూ వచ్చింది. కాస్త న్యూట్రల్గా ఉండేవాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ నిజంగానే తన సంపాదించిన డబ్బులు ఖర్చు పెడుతున్నారు కదా, తన సంపాదనలో నుంచి పార్టీ కోసమో ప్రజల కోసమో ఆయన ఓపెన్గా ఖర్చు పెట్టడం చూస్తూ ఉన్నాం కదా అని అనుకున్నారు. నిజం కూడా, అది అబద్ధం కాదు. గతంలో ఆయన కౌలు రైతులకు సంబంధించి చెక్కులు పంపిణీ చేసినా తన సొంత డబ్బులే పంపిణీ చేశారు. పార్టీని రన్ చేసినా పార్టీకి ఆయన డొనేషన్స్ ఓపెన్గా ఇవ్వడం, ఆ డొనేషన్స్ తోటి పార్టీ నడవడం లాంటివి కూడా ఓపెన్గా చాలా సందర్భాల్లో చూసాం. సో అప్పుడు వైసీపీకి పవన్ కళ్యాణ్ అవినీతి పరుడు అని అనడానికి సంబంధించిన ఆస్కారం లేదు, అటువంటి అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ప్రభుత్వంలో లేరు, ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ప్రభుత్వంలో మంత్రి కాదు, ఇంకేం కాదు. కాబట్టి ఆయన్ను అవినీతి పరుడు అనడానికి సంబంధించిన అవకాశం లేదు. కాబట్టి ప్యాకేజ్ స్టార్ అంటూ విమర్శలు చేస్తూ వచ్చింది. సో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ని ఒక అవినీతి పరుడు అంటూ మాట్లాడారు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో. మద్యం షాపుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి చిన్నబాబుకి, పెద్దబాబుకి, దత్తపుత్రుడికి డబ్బులు పంపిణీ చేస్తున్నారు అంటూ నేరుగా ఒక విమర్శ చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి పైన అవినీతి ఆరోపణలు చేశారు, నారా లోకేష్ పైన అవినీతి ఆరోపణలు చేశారు తప్ప పవన్ కళ్యాణ్ పైన జగన్మోహన్ రెడ్డి అవినీతి ఆరోపణలు చేయడం ఇది తొలిసారిగా చూడాలి. సో పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రప్రదేశ్లో అవినీతికి పాల్పడుతున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా మాట్లాడడం ఈరోజు కనిపించింది. సో ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిలో పవన్ కళ్యాణ్ కూడా భాగం ఉంది అనే అటాక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. ఎవరు అవునన్నా కాదన్నా మద్యం షాపులకు సంబంధించిన అంశంలో భారీగా ఎమ్మెల్యేలు వసూలు చేస్తున్నారు అనేది బయట వాళ్ళు అనడం కంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే మాట్లాడుకుంటున్నారు, ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు. మద్యం షాపులు ఎవరికి వచ్చిన లాటరీలో ఎవరు నిర్వహించాలో ఎమ్మెల్యేలు డిసైడ్ చేస్తున్నారు. 90% దాదాపు మద్యం షాపులన్నీ కూడా తమ వాళ్ళకే వచ్చేలా చేసుకోగలిగారు. వేరే వాళ్ళని టెండర్లు వేయకుండా అడ్డుకున్నారంటూ తెలుగుదేశం పార్టీ మీడియానే రాసింది. గతంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉండేవి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మద్యం దుకాణాలు అయిపోతాయంటూ మీడియా కోడే కూసింది. ఆ తర్వాత చివరి రోజుల్లో ఏదో టెండర్లు వేసుకోవడానికి అవకాశం ఇచ్చారు, కొంతమంది టెండర్లు వేసుకున్నారు. తర్వాత షాపులు వచ్చిన వాళ్ళు కూడా షాపులు నడవాలంటే ఎమ్మెల్యేల పర్మిషన్ లేకుండా షాపులు నడవని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చూసాం. సో ఆంధ్రప్రదేశ్లో ఈ మద్యం షాపులు నిర్వహిస్తున్న వాళ్ళకు ప్రభుత్వం ఇస్తున్న మార్జిన్ తాజాగా పెంచింది. ఈ మార్జిన్తో సంబంధం లేకుండా అడిషనల్గా ఎంఆర్పీ కంటే ఎక్కువ అమ్ముకునేలా చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులు ప్రభుత్వంలోని పెద్దలకు చేరవేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణ. ఎందుకు? ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం హయాంలో మద్యంలో భారీగా కుంభకోణం జరిగింది అంటూ ఆరోపణలు చేస్తున్న క్రమంలో దానిపైన సిఐడి, సిట్ విచారణ లాంటి వార్తల నేపథ్యంలో ఆయన దీన్ని ఉటంకిస్తూ ఈ ప్రభుత్వ హయాంలో మద్యం పైన భారీగా దోపిడీ జరుగుతోంది, భారీగా అవినీతి జరుగుతోంది, ఈ అవినీతితో పవన్ కళ్యాణ్ కూడా వాటా ఉంది అనే మాట మాట్లాడారు. సో పవన్ కళ్యాణ్ గతంలో ఎప్పుడు ఫేస్ చేయని విమర్శ ఇది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ పవన్ను ఉద్దేశించి నేరుగా చేసిన మొట్టమొదటి కరప్షన్ ఎలిగేషన్ ఇది. ఈ కరప్షన్ అలిగేషన్ పైన జనసేన పార్టీ ఎలా రియాక్ట్ అవుతుంది, జనసేన పార్టీ వర్షన్ ఏంటి అనేది ఖచ్చితంగా ఆసక్తి కలిగిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇకపైన ప్యాకేజ్ స్టార్ అని ఇంకేదో అని కాకుండా పవన్ కళ్యాణ్ కూడా ప్రభుత్వం అవినీతిలో భాగం ఉందా లాంటి అటాక్ని ఉధృతం చేసే అవకాశం, ఉధృతం చేయడానికి సంబంధించిన పాసిబిలిటీ కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి అటువంటి ఒక లైన్ ఇచ్చారు కాబట్టి ఆల్మోస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే లైన్లో పవన్ అవినీతికి పాల్పడ్డాడు అంటూ ఒక విమర్శ చేసే పరిస్థితి కనపడుతోంది. సో ఈ విమర్శను ఫేస్ చేయడం పవన్ కళ్యాణ్కి కాస్త ఇబ్బంది కలిగించే అంశమే. గతంలో ప్యాకేజ్ స్టార్ అన్నా ఇంకోటన్నా ఆయన నిజాయితీకి సంబంధించి ఆయన చేసిన కార్యక్రమాలకు సంబంధించి ఓపెన్గానే ఉండేవి కాబట్టి మీడియాలో చూస్తున్నాం. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఏదో జరుగుతుందని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్న నేపథ్యంలో దాంట్లో నాకు బాధ్యత లేదు, దానికి నాకు సంబంధం లేదు అని పవన్ కళ్యాణ్ నిరూపించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే చాలా ఇష్యూస్లో ఆయన మాట్లాడుతూ వచ్చారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి ఓపెన్గా కలెక్టర్ల కాన్ఫరెన్స్లోనే మీరు చెప్పినా, నేను చెప్పినా, ప్రభుత్వం చెప్పినా ఇంకా రేషన్ బియ్యం అక్రమంగా ఎందుకు జరుగుతుంది అంటే ఓపెన్గా కలెక్టర్లనే నిలదీసిన పరిస్థితి చూసాం. విశాఖ పోర్టులో
కాకినాడ పోర్టులో అక్కడ అక్రమంగా బియ్యం రవాణా జరుగుతున్న తీరుని ఆయన తీర్పు వ్యతిరేకంగా ఆయన మాట్లాడడం చూసాం. సో అనేక విషయాల్లో ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులకు సంబంధించి తనకు సంబంధం లేదు అంటూ చెప్పే ప్రయత్నం ఓపెన్గానే చేస్తూ వస్తున్న పవన్ కళ్యాణ్ ఈ అవినీతి ఆరోపణలకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శ చేస్తారా, ప్రభుత్వంలో ఏదో జరుగుతోంది దాన్ని కరెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారా, లేకపోతే ప్రభుత్వంలో నాకు సంబంధం లేకపోయినా నా పైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయి దీని నుంచి నేను బయటపడడం ఎలా అని ఆలోచన చేస్తారా అనేది చూడాల్సిన అవసరం ఉంది.